ప్రజల పక్షాన నిలబడిన పార్టీ బీఆర్ఎస్ అని రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన యువకులు, నాయకులు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి గోవర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీజీఆర్ మాట్లాడుతూ, యువత చేరికతో, బలమైన క్యాడర్తో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులకు అభినందనలు తెలిపారు. ఎక్కడ కొబ్బరికాయ కొట్టలేదు, ఎక్కడ అభివృద్ధి లేదు. బీఆర్ఎస్ పార్టీ అయితేనే మనకు డెవలప్మెంట్ బాగా అవుతుందని చెప్పి ఆకర్షితులయ్యి యువత ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి, మండల్ పార్టీ నుంచి కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళు చేరిండ్రు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమ భాగంలో ఇక్కడ వచ్చినటువంటి మా నాయకులు, మాజీ సర్పంచులు, ఎక్స్ సర్పంచులు, జెడ్పీటీసీ, మన ఎంపీడీసీలు, వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచులు, వార్డు మెంబర్లు, వారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సభ్యులకు అందరికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజులలో ఇప్పుడు వీరెడ్డిపల్లెలో పెద్ద ఎత్తున చేరాల్సి ఉన్నది. రేపు పండుగ ఉన్నది, అక్కడ రాత్రి అయింది, రేపు లేదు, ఎల్లుండి 2-3 రోజులలో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకొని అక్కడే సభ పెట్టుకొని చేనేతామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు 50 మందితో 20 మందితో కాదు, అక్కడే నడిబొడ్డు మీద అక్కడ స్టేజ్ చేసుకొని అక్కడే చేనేతామని చెప్పి యువకులు చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. రానున్న రోజులలో ఇది ఆరంభం మాత్రమే. రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, రేపు ఏ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ పల్లెటూరికి పోయినా, సీసీ రోడ్లు వేసినా, డ్రైనేజ్ వేసినా, ఒక స్కూల్ కట్టుకున్నా, ఒక బడి కట్టుకున్నా, ఒక గ్రామ పంచాయతీ ఇచ్చిన ఘనత, గ్రామ పంచాయతీ కట్టుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఇలా వీరెడ్డిపల్లెకే చూసుకోండి, వీరనగూడెం, మన వీరెడ్డిపల్లె, మొల్లెగూడెం, రామరెడ్డి బాయ్, కాన్కుంట, కొత్తపల్లి, నల్లవల్లి, మంబాపూర్, అనంతారం, ఇక్కడ ఉన్నటువంటి నాయిరెడ్డిగూడెం, ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మాపురం, నల్లవల్లి, ఈ గ్రామీణ ప్రాంతాలు రేపు రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మా నాయకులు మంచిగా ఉన్నారు, మా నాయకత్వం మంచిగా ఉన్నది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎవరు లేరని. బీఆర్ఎస్ పార్టీకి అందరు ప్రజలే ఉన్నారు అండా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏ ఎలక్షన్ వచ్చినా మేము కలిసికట్టుగా పనిచేసుకొని, ఏ ఎలక్షన్ వచ్చినా, ఏ రిజర్వేషన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద ఖచ్చితంగా రేపు గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షునికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఇలా ఈ చేరిక మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో మేము జిల్లా రాష్ట్ర నాయకునిగా, నన్ను ఇక్కడ ప్రాంత వాసిని కాబట్టి మేమిద్దరం కలిసి జోడెట్ట లెక్క పని చేసుకొని రేపు ఏ రిజర్వేషన్ వచ్చినా ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ నాయకులకు